ఎప్పుడైనా సరే మనిషి సంస్కారమును పొందడానికి 3 లక్షణములను పొంది ఉండాలి. మీరు ఎక్కడ కూర్చోండి మీకన్నా అధికులు కనపడతారు. ఇప్పుడు ఇక్కడ ఈ సభలో నాకన్నా అధికులు ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు. మనిషికి సాధారణంగా ఉండే లక్షణం ఏంటంటే తనకన్నా గొప్పవాడు కనపడితే ఈర్ష్య ప్రబలుతుంది. వాడంత గొప్పవాడని ఒప్పుకోవడం ఏమిటి అన్న న్యూనతాభావంతో తక్కువ చేసి మాట్లాడతారు. ఏం పెద్ద గొప్ప అండి అంటాడు. పెద్దవారు కనపడినప్పుడు అసూయ పడకూడదు. పెద్దవారు కనపడినప్పుడు తనకన్నా గొప్పవారు కనపడ్డప్పుడు, తనకన్నా బాగా మార్కులు వచ్చేవాడు కనపడితే, తనకన్నా బాగా చదువుకునేవాడు కనపడితే పరమ మర్యాదతో వాడికి నమస్కరించి, వాడి దగ్గర వినయంతో వాడిని అభినందించి, ఒరే బాగా చదువుకుంటున్నావురా, నేను చదవలేకపోతున్నాను అంతలా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అని అడగగలగాలి. అడిగి అతన్ని గౌరవించగలగాలి. మనకన్నా అధికులు కనపడినప్పుడు గౌరవించాలి. మనతో సమానులు కనపడితే ఆదరించాలి. మనతో సమానమైన వాడు కనపడ్డాడు అనుకోండి, నేను ఎంత కష్టపడితే నాకు 100కి 80 మార్కులు వచ్చాయి, వాడికి 80 వచ్చాయంటే వాడు కూడా ఎంత కష్టపడ్డాడో. కాబట్టి సమానమైన వాడు కనపడ్డప్పుడు పరమ ఆదరభావంతో ప్రవర్తించాలి. మనకన్నా తక్కువ వాడు ఉంటాడు, వాడికి 30 మార్కులే వచ్చుంటాయి, అటువంటి వాడు కనపడ్డప్పుడు అటువంటి వాడిని పరమ భాతృభావనతో చూడాలి. అంటే వాడు వృద్ధిలోకి రావాలి అని త్రికరణ శుద్ధిగా ప్రేమతో చూడాలి. అరే వీడు కూడా పాపం వృద్ధిలోకి రావాలి, వీడికి మంచి మార్కులు రావాలి అని. అసలు వాడు ఎక్కడ సమస్యతో ఉన్నాడో, ఎందుకు వాడు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, ఎలా చదువుకోవాలో, ఎందుకు 80 మార్కులు వస్తున్నాయో మీకు చేతనైతే మీరు వాడికి చెప్పగలగాలి. అంతేకాని మీకన్నా తక్కువగా ఉన్నవాడిని చూసి వెకిలి నవ్వు నవ్వడం, మీతో సమానమైన వాడిని చూసి నిర్లక్ష్యం చేయడం, మీకన్నా పైనున్న వాడిని చూసి అసూయతో ప్రవర్తించడం జీవితంలో అలవాటైపోతే వాడు రేపు పొద్దున్న ఎక్కడ ఏ స్థానంలో కూర్చోపెట్టండి, వాడు ఓ ఉద్యోగస్తుడిగా వెళ్ళాడు అనుకోండి, వాడితో సమాన ఉద్యోగుల్ని చూసి నిరాదరణ, పై వాళ్ళని చూసి వెకిలి భావన, ఏదో ప్రమోషన్ వచ్చింది కానండి, ఏదో చదువుకున్నానంటాడు, నాకన్నా గొప్పవాడు ఏంటండి అంటాడు. తనకన్నా కిందవాడిని చూస్తే అహంకారం, నిర్లక్ష్యంతో ప్రవర్తిస్తాడు. తనకన్నా కిందవాళ్ళు తనని చూసి సంతోషించరు, సమానులు సంతోషించరు, పైవాళ్ళు సంతోషించరు, తన అహంకారానికి తానొక్కడే సంతోషిస్తుంటాడు. అటువంటి వాడికి ఆపదొస్తే కాపాడేవాడు ఎవ్వడూ ఉండడు. అందుకే జీవితంలో సంస్కారమును పొందుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, తనకన్నా పెద్దలు కనపడితే గౌరవించాలి, తనతో సమానులు కనపడితే ఆదరించాలి, తనకన్నా కిందవాళ్ళు కనపడితే పరమ ప్రేమతో కూడుకున్నటువంటి భావనతో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచన చెయ్యగలగాలి.